అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తున్నది. అప్పుడు ఒకలాగా ఉన్నది రేవంత్ రెడ్డి తీరు, ఇప్పుడు ఒకలాగా ఉన్నది. అందరికీ తెలిసిన ముచ్చట్ని. మనదైతే సోమవారం, మనదైతే మంగళవారం. ఏదైనా మంచి ఉంటే కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు, అదేమైనా చెడుంటే పోయిన ప్రభుత్వం మీద నెట్టేస్తారు, లేకపోతే పోయిన ప్రభుత్వం ఖాతాలలో పడేస్తారు. ఇగో ఇదే విధానం కొనసాగించుకుంటూ ముందడికి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సబ్బండ వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అనేది మాత్రం వాస్తవం. మనం చూసినట్లయితే అందరూ ధర్నాలు చేస్తారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కానుంచి నిరుద్యోగుల దాకా, పండు ముసలుల నుంచి పండ్లు పని పోరగాల దాకా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పాలన పట్ల. 6 గ్యారంటీలు ఇస్తాము, 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో 28వ పేజీలో ఆర్టీసీ కార్మికులకు ఎన్నో విధాల హామీలు ఇచ్చిండ్రు. బకాయిలు, పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లింపులు చేస్తాము, లేకపోతే డిఏలు విడుదల చేస్తాము, లేకపోతే ఈ ఆర్టీసీ సంఘానికి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తాము, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని చెప్పేసి. అసలు విలీనం చేయడానికి వీళ్ళు పెద్ద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, పెద్ద చర్చలలో పాల్గొని అది చేయాల్సిన అవసరం కూడా లేదు. పోయిన ప్రభుత్వము జీవో విడుదల చేసిండ్రు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పేసి జీవో విడుదల చేశారు. ఆ టయానికి ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల నేపథ్యంలో అది నిలిచిపోయింది. మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికులకు ఇది చేస్తాము, ఆర్టీసీ కార్మికులకు అది చేస్తాము అని చెప్పేసి దాదాపు 42,000 ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆ కుటుంబాలు బాగుపడితే ప్రత్యక్షంగా 42,000 ఆర్టీసీ కార్మికులు, 42,000 మంది ఆర్టీసీ కార్మికులు పరోక్షంగా 2,50,000 మందికి లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చిండ్రు. సరే 2018లో కూడా ధర్నా చేసిండ్రు, సమ్మె చేసిండ్రు. వాళ్ళు దాదాపు 55 రోజులు సమ్మె చేసిండ్రు. నిజంగా ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల. ఒక ఆర్టీసీ కార్మికుల పట్లనే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేము సమ్మెకు దిగుతాం, మేము పెండౌన్ కార్యక్రమానికి దిగుతాము అని అంటే నన్ను కోసినా రూపాయి లేదు, నన్ను వండుక తిన్నా రూపాయి లేదు, ఏం చేయమంటారు, చెప్పులు ఎత్తుకపోయిన లెక్క చూస్తూ ఉన్నారు, అప్పు ఉట్టనిస్తలేరు, ముఖం మీదనే దర్వాజాలు వేస్తారని చెప్పేసి చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఆనాడు ఇదే ఆర్టీసీ కార్మికులు 2018లో 55 రోజులు సమ్మె చేస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మేము మీకు మద్దతు ఇస్తున్నాం, మేము మీకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఎంబటినే ఉండి వాళ్ళతోని ధర్నా చేయించిండ్రు, సమ్మెలు చేయించిండ్రు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా 55 రోజులు వాళ్ళు సమ్మె కొనసాగించిండ్రు. ఆర్టీసీ కార్మికుల బాధలు అంతా ఇంత కాదు. నిజంగా ఇలా 400 కిలోమీటర్లు టార్గెట్ పెట్టి 8 గంటల పనిని 16 గంటలు చేపిస్తూ ఉన్నారట. వాళ్ళు తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతూ ఉన్నారు. ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన పాపాన పోలేదు. ఆర్టీసీకి సంబంధించి సంఘానికి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు, అవి నిర్వహించలేదు. 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆర్టీసీకి ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి బకాయి పడ్డది, పెండింగ్ బిల్లులు ఉన్నాయి, అవి విడుదల చేయలేదు రాష్ట్ర సర్కార్. ఇంకా సమ్మెకు దిగుతాము అని అంటే మీ ఇష్టం, మీరు సమ్మెకు దిగుకోండి, మాకేం నష్టం లేదు, మేము ప్రైవేట్ డ్రైవర్లను పెడతాం, ప్రైవేటు బస్సులను పెడతాము అని చెప్పేసి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి బలవంతంగా లాక్కొని పోయి ప్రైవేటు డ్రైవర్ల చేతులకు ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు ఈ కాంగ్రెస్ పార్టీకి, ఇటు ఆర్టీసీ కార్మికులు అంటే లెక్కలేదు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. పోయిన సంవత్సరం మే 6వ తారీఖు నుంచి బస్సుల బంద్కు పిలుపునిచ్చి సమ్మెకు దిగుదామని అంటే ఎస్మాల్ చట్టం ప్రవేశపెట్టి మీ జాబులు ఉండపలంగా తీసేస్తాము అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన వై నాగిరెడ్డి కూడా నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు, కఠినమైన చర్యలు తీసుకుంటాము, వేతన కోత విధిస్తాము, అది ఇది అని చెప్పేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలని చూసిండ్రు. కానీ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిండ్రంటే దిగుతారు అంతే. అది 600 అయినా 106 అయినా కంపల్సరీ వాళ్ళు సమ్మె చేసి చూపెడతారు. పోయిన తాపనే ఎస్మా చట్టానికి భయపడి అది చేసిండ్రేమో అని అనుకున్నారు. కానీ కొద్దిగా టైం అయింది, మీ చర్చలు సఫలం చేసి మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తాము అని చెప్పేసి జేఏసీ నాయకులతో చెప్పుడు జరిగింది. కాబట్టి వాళ్ళు సమ్మెను విరమించుకొని విధులకు హాజరయ్యిండ్రు. ఇలా పోయిన సంవత్సరం మే అంటే ఇప్పటికీ సంవత్సరం పొద్దవుతుంది. సంవత్సరం పొద్దయినా దాని మీద ఆను లేదు, నా ఊ అను లేదు, చేస్తామను లేదు, నా చేయమను లేదు.
అందుకే సమ్మెకు పిలుపునిచ్చిండ్రు. ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్ అయిన, డిపోకు పరిమితమైనవి. ఏ డిపోలకు, ఏ జిల్లాకు సంబంధించిన డిపోలకు సంబంధించి ఆ డిపోల ముందటనే శాంతియుత నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్టీసీ డ్రైవర్లు. రైట్, మొత్తం మీద ఈ ప్రభుత్వం మొండి వైఖరిని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు అంటే మీకు పట్టింపు లేదా? నిన్న సమ్మె విజయవంతం చేసిండ్రు, ఇయ్యాల కూడా మబ్బుల 5 నుంచే సమ్మెను విజయవంతం చేసిండ్రు. నిజంగా ఎంత బాధ అనిపిస్తూ ఉన్నది ఇయ్యాల అంటే నిజంగా చాలా దారుణం. ఆనాడు మాట్లాడిన మేధావుల నోర్లన్నీ మూసుకపోయినాయి. ఇలా కోదండరామరెడ్డి ఎక్కడున్నాడండి? ఏం చేస్తుండు కోదండరామరెడ్డి? పదవి రాగానే అయిపోయిందా? అంటే పదవి కోసమే కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించిన, కేసీఆర్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన అని చెప్పేసి ఇలా కోదండరామరెడ్డి ఒప్పుకున్నట్టే కదా. మొన్న ఏదైతే కోదండరామరెడ్డి తిరుగుబాట్లు ఏమనెత్తిండు రేవంత్ రెడ్డి మీద, తిరుగుబాట్లు ఏమనెత్తిండు రేవంత్ రెడ్డి మీద, కొట్లాడతామని చెప్పిండు అని అంటే, ఆయన కొట్లాడతామని చెప్పింది దేనికి? ఆయన సూచించిన వాళ్ళకు మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన సూచించిన వాళ్ళకు ఇయ్యలేదు, టికెట్లు ఇయ్యలేదు అని చెప్పేసి ఆయన తిరుగుబాట్లు ఏమనెత్తిండు. అక్కడ కూడా స్వార్థం ఉన్నది. ఇలా ఆయన జేఏసీ నాయకుడిగా ఉండి 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 ఇలా ఈ గవర్నమెంట్లో పదవి అనుభవిస్తూ ఉన్నాడు కదా. పాపం అది కూడా పెండింగ్లో ఉన్నది, అది కూడా పెండింగ్లోనే ఉన్నదో. గవర్నర్ ఎందుకు ఆపుతుండో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద జూలై వరకు కూడా అది కథ కంచికే ఒడిచేటట్లేదు. కానీ మొత్తం మీద కోదండరామరెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కే. ఆడ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ గవర్నర్ ఎందుకు ఆపుతుండో ఏం కథనో తెలియదు. మళ్ళీ రేవంత్ రెడ్డి దీంట్లో ఏం కిట్టుకున్నదో కూడా తెలియదు. ఇలా జేఏసీ నాయకులుగా పేరొందినోళ్ళు, జేఏసీ నాయకులుగా వెలుగులోకి వచ్చిన వాళ్ళు, జేఏసీ నాయకులుగా సమస్యల మీద కొట్లాట చేస్తారు అని పేరు తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళు ఎందుకు మూలకు కూస్తున్నారు? ఏందని ఇలా ఏ కళాకారుడు నోరెత్తాడు ఎందుకని ఇలా ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద? ఇదా ప్రజాపాలన? ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నరో తెలంగాణ అనే పాటను ప్రజాపాలన నచ్చనో తెలంగాణ, ప్రజల పాలయ్యిందిరో తెలంగాణ. ఏది ప్రజాపాలన అయింది? బొందపాలన అయింది. మన్ను మశానం ఏడ కనబడుతుంది? ఆర్టీసీ కార్మికులను ఆగం చేస్తూ ఉన్నారు. యావత్తు తెలంగాణ ప్రజలే కాదు, ఇలా నిరుద్యోగ జేఏసీ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చిండు, మద్దతు ఇచ్చిండు. ఇలా చెప్పాలంటే కేసీఆర్ కుట్రనే చేసిండు, కేసీఆర్ మీదనే తిరుగుబాట్లు ఏమనెత్తిండ్రు. వాళ్ళ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తలేడు కేసీఆర్, అవి తీరుస్తలేడు అని చెప్పేసి 2018లోని 55 రోజులు సమ్మె చేసిండ్రు కదా. కేసీఆర్ మీద తిరుగుబాటు చేయకుండా, కేసీఆర్ని ఏమనకుండా ఇలా మీ ఒక్కరి మీదనే సమ్మె చేస్తే ఇలా దీని వెనుక కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కుట్ర చేస్తుండు అని అనుకోవచ్చు. కానీ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇలా పొన్నం ప్రభాకర్ చేతులు లాబట్టిడు కూర్చున్నాడు, మంచిగా బొమ్మ లెక్క కూర్చున్నాడు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వధాభిరామ వినరవేమన్నట్టు దునపోతు మీద వానబడ్డట్టు అయింది వీళ్ళ శాస్త్రం. కనీసం పట్టించుకునే పాపాన పోతలేరు. నోటి మాటతో చెప్పంగానే అయిపోయినా, చిచ్చాట్లు పెట్టుకోగానే అయిపోయినా. వాళ్ళకు భరోసా ఏది? వీళ్ళెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వీళ్ళెనక హరీష్ రావు ఉన్నాడు, వీళ్ళెనక కేసీఆర్ ఉన్నాడు. ఇక గిట్లనే చేతులు దులుపుకోగానే అయిపోయినా. వాళ్ళ బాధలు పట్టాయా? వాళ్ళ గోసలు పట్టాయా? వాళ్ళు ఎంత తిప్పలు పడాలి? ఇలా 400 కిలోమీటర్లు టార్గెట్ పెడితే ఎండలకు వాళ్ళు అది కావాలి చెప్పుండ్రి. నిజంగా రేవంత్ రెడ్డిని ప్రజలు ఏ విధంగా తిడుతుండ్రంటే ఆ విధంగా తిడుతూ ఉన్నారు. వాళ్ళ నిజంగా ఘోరం. కొన్ని బయటలు వస్తే నిజంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని బయటలు వస్తూ ఉంటే, కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే, అప్పుడు ఎన్నికలు అప్పుడు వచ్చిండు డాష్గాలు అది ఇది ఘోరంగా తిడతారు. వాళ్ళ భాషలో వాళ్ళు తిడుతూ ఉన్నారు, మంచి భాషలో తిడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి నాకు భాషలో చెప్పాలనంటే రైట్. మొత్తం మీద జగ్గారెడ్డి ఫైర్ అయ్యిండు, పరోక్ష విమర్శలు చేసిండు రేవంత్ రెడ్డి సర్కార్ మీద. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మండిపడ్డారు. ఆనాడేమో వీళ్ళ బాధలు లెక్క కనబడ్డాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకుల మీద దుమ్మెత్తిపోయిండ్రి అని చెప్పేసి చెప్పిండ్రు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వీళ్ళ బాధల లెక్క కనబడ్డాయి. కానీ చేతులలోనే ఉన్నాయి, పని చేస్తే అయిపోతుంది, జీవో విడుదల చేస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు బాధల లెక్క కనబడతలేవు. వాళ్ళ ఏడుపు ఈయనకు నవ్వు లెక్క కనబడతా ఉన్నది. చెప్పిండు కదా రేవంత్ రెడ్డి ముందుగానే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే నా కళ్ళల్లో ఆనందం అవుతుంది, వాళ్ళ ఏడుపు నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. గట్లనే మొత్తం మీద జగ్గారెడ్డి షాక్ ఇచ్చింది. ఇలా
సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించింది, అధికారంలో రాగానే సప్పుడు దేక కూసున్నది. ఇప్పుడున్న చాలా మంది నాయకులు అంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగినరు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డోళ్ళు అందరూ ఇలా నోరు మోసుకొని ఉన్నారు. ఎందుకున్నారో అర్థమైతలేదు. ఆ యాళ్ళ బాధ లెక్క అనిపించినాయి కానీ ఇవాళ బాధ లెక్క కనబడతలేవు వాళ్ళకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ప్రతిపక్షంలో లేకపోతే ఒక లెక్క అనేది ఉండదు. అధికారంలో ఉన్నాం, మనము అధికారంలో ఉన్నట్టు వ్యవహరించాలి. ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు సుధపూస ముచ్చట్లు చెప్పిండ్రు. అధికారంలోకి రావడం కోసం ఎన్నో విధమైన హామీలు ఇచ్చిండ్రు. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ విస్మరించి ఇలా కార్మికులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు అని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యిండ్రు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్.